హాయ్ అందరికి నవరాత్రుల్లో నాకు ఈ రోజు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారి దయ వల్ల ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఓడిబియ్యం అయితే పోస్తున్నాం అమ్మవారికి. ప్రతి సంవత్సరం దసరా హాలిడేస్ కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తమ్మ మాత్రమే ఓడిబియ్యం పోసేవారు. కానీ ఈసారి ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి అమ్మవారికి ఓడిబియ్యం అయితే పోయబోతున్నాను. ఇంట్లోనే అన్ని రెడీ చేసి పెట్టుకుని గుడికి అయితే వెళ్ళాము. ఎందుకో తెలీదు మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారిని చూసి. గుడికి వెళ్ళి కాసేపు అలానే కూర్చొని తర్వాత అమ్మవారికి అలంకరణ చేశారు అత్తమ్మ. తర్వాత ఓడిబియ్యం పోయడం స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత నేను కూడా ఓడిబియ్యం పోసాను. ఇక్కడ నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే అమ్మవారి ఓడిబియ్యం కోసం ఒక చీర అయితే కొనుక్కొచ్చాము నిన్న షాప్ కి వెళ్ళి. చీరతో పాటు పిల్లల డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అనమాట. అయితే అక్కడ లక్కీ డ్రా నడుస్తున్నాయని కొన్ని కూపన్స్ ఇచ్చారు. ఏదైతే అదైంది. ఓం శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ నేనైతే బాక్స్ లో వేసాను కూపన్స్ అయితే. అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లే అంటారు కదా. ఇంకా లక్కీగా రోజు మొత్తంలో వేసిన కూపన్స్ అన్నింట్లో లక్కీ డ్రా మనకి వచ్చింది. గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి భోజనం అయితే చేపించేసి ఇంకా షాప్ కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అయ్యారు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకీ లక్కీ డ్రా లో ఏమొచ్చింది చూసారు కదా, వాషింగ్ మిషన్ వచ్చింది. తర్వాత అత్తమ్మ సద్దుల బతుకమ్మ రోజు కట్టుకోవడానికి నాకు ఒక చీరనైతే గిఫ్ట్ చేశారు. ఇక్కడ వీడియో నచ్చితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.